హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొబ్బరి కారం చాలా చాలా బాగుంటుంది. మనము ఏదైనా మనం కొంచెం కారకారంగా తినాలనుకున్నప్పుడు చక్కగా అన్నంలోకి చాలా బాగుంటుంది. తర్వాత ఇడ్లీకి, ఉప్మాకి, దోశకి, దేనికైనా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎండు కొబ్బరి తీసుకోవాలండి. ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు ఈ సన్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఒక కప్పు వేస్తున్నాను కదా ఈ ముక్కలు. ఈ కప్పుకి